ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ పిఆర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించడం, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ నివారణ, మొక్కలను పెంచడం, పరిశుభ్రతపై విద్యార్థులకు పలువురు వక్తలు అవగాహన పెంపొందించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ, పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుపాన్యం, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కేఎంఆర్ ప్రసాద్, రోటరీ క్లబ్ ప్రతినిధి షేక్ అహ్మద్, జేఎన్టీయూకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినిల్, బేసిక్ ఎడ్యుకేషనల్ చైర్మన్ పివి సుబ్బారావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అకాడమిక్ కన్వీనర్ ఎం గోపాలకృష్ణ, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అకాడమిక్ సమన్వయకర్త కె వెంకట్రావు, జి సూరబాబు, నోర్ని బాలరామకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలానే షిప్స్ ఇలాంటి వాటిలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వదిలేసేటటువంటి ఆ వ్యర్థాలు, అదే ప్లాస్టిక్ లాంటి వేస్టేజ్ వల్ల చాలా ఆక్వాటిక్ లైఫ్ చాలా డ్యామేజ్ అవుతుంది. దీన్ని మనం తగ్గించాలి. ఆ ఈకో సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా ఉంచాలి. గుర్తుంచుకోండి, కొన్ని లైఫ్ స్టైల్స్ చాలు. మనం ఇప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం, ఇంట్లో కూడా ప్లాస్టిక్ బకెట్స్ వాడుతాం, ప్రతిదీ కూడా క్యారీ బ్యాగ్లో తీసుకెళ్తున్నాం. సో మీరు చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. మీకు సొల్యూషన్స్ అన్నీ కూడా తెలుసు, బట్ ఇంప్లిమెంటేషన్లో పెట్టండి. నెక్స్ట్ మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా మంచి అర్థని మనం వాళ్ళ చేతిలో పెట్టాలి. సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ని మనం క్రియేట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇప్పటికే చేయి జారిపోయింది. ఆల్మోస్ట్ 1.5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్, గ్లోబల్ వార్మింగ్ ఉంది. ఇప్పటికీ దాని ఎఫెక్ట్స్ ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. కొన్ని చిన్న చేంజెస్, కొన్నిటిని మనం నివారించలేం. బయటికి వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషన్ బైక్లు వాడాలి, కార్లు వాడాలి, ఏసీలు వాడాలి, బట్ అవసరం ఉన్నప్పుడే వాటిని వాడడం నేర్చుకోండి. మరి 1 కిలోమీటర్ దూరానికి, 1/2 కిలోమీటర్ దూరానికి బైక్ వేసుకెళ్ళిపోవడం, స్కూటీలు వేసుకెళ్ళిపోవడం, కార్లు కూడా వేసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అది తగ్గించండి. మనం చాలా హ్యాపీగా ఉన్నాం. కాకపోతే ప్రకృతికి మనం ఇవ్వాల్సింది కూడా ఉన్నది. సో ఏంటంటే ఈ రోజు మనం ఇచ్చింది రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది. ఇన్ని సంవత్సరాలు మనం గ్రీనరీని తీసుకున్నాం, చల్లదనాన్ని తీసుకున్నాం, ఒక చక్కటి వాతావరణంలో మన జీవనాన్ని సాగిస్తున్నాం. కానీ వాటిలో ఏంటంటే డిఫారెస్టేషన్ చేసి, లేదంటే రకరకాల ప్లాస్టిక్ యూసేజ్ వల్ల మనంతా పర్యావరణాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఒక లిమిట్ వరకు మనం ఎన్వైరన్మెంట్ని డిస్ట్రాయ్ చేసాం. సో దీన్ని మనం సరి చేసుకోవాలి అంటేనే ఈ రోజు వచ్చింది. మనం ఏంటంటే మనం నేచర్కి మనం ఇవ్వాలి, బాధ్యతగా ప్లాంట్ చేయాలి. అలాగే ఏంటంటే ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయాలి. ఆ రెడ్యూస్ చేయడం ఏంటంటే స్కూల్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈజీగా ఉంటుంది. మదర్స్కి ఏంటంటే టిఫిన్ ప్యాక్ చేసి బాక్స్లో పెట్టాం, అమ్మ నేను టిఫిన్ బాక్సులు ప్లాస్టిక్ బాక్స్లో తీసుకెళ్ళాం, స్టీల్ బాక్స్ ఇవ్వండి అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసి, అలాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా స్టీల్ బాటిల్లో తీసుకెళ్తే మినిమైజ్ చేయడానికి అవుతుంది. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ మీరు ఇంట్లో వద్దన్నారంటే డెఫినెట్లీ మీ మదర్స్ మీకు అందులోని సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ప్రభుత్వం కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ ఉపయోగపడుతుంది, పిల్లలకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. సో దీన్ని ఎమ్మెల్సీ గారు కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.